సో హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు అనమాట మీరు. ఇది కడప ఎయిర్పోర్ట్. సో లాస్ట్ టైం నేను కువైట్ నుంచి కడప ఏ విధంగా వచ్చాను చూపించాను. ఇది కడప నుంచి కువైట్కి ఏ విధంగా పోతానని అయితే చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట కడప ఎయిర్పోర్ట్కి. సో మా సడుగుడు నన్ను పిక్ చేయడానికి వచ్చాడు, అలాగే డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఇది నా లగేజ్, హ్యాండ్ లగేజ్. ఇది చూడొచ్చు మీరు, కడప ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో నా వెయిట్ అనమాట, బాక్స్ వెయిట్ 50 గ్రాములు తక్కువ ఉంది అంతే. అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్లైట్ కోసము. సో ఈ బస్సులో నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఫైనలీ ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము. ఇది మన ఫ్లైట్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ కువైట్కి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. చూడొచ్చు, సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను టైం దొరికితే. సో అలాగే మన బ్రదర్ షరీఫ్ గారు కూడా నాతో సేమ్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు కువైట్ వరకు. ఫ్లైట్లోకి వచ్చేసాము. ఫైనలీ హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో దిగాము. దిగుతాను ఇంటర్నేషనల్కి వెళ్ళే లోపల అక్కడ నీలోఫర్ కేఫే ఫేమస్ అనమాట. హైదరాబాద్లో ఫేమస్ నీలోఫర్ చాయ్ అండ్ మస్కాబన్. సో మస్కాబన్ చాయ్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఆ ఛాయ్లో ఆ డిప్ చేసుకుని ఆ మస్కాబన్ తింటుంటే ఆ టేస్టే వేరు. సో మన చోటాకి నాయుడు గారు కలిసడం జరిగింది హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో. తర్వాత నా డిన్నర్ టైం అయింది. చికెన్ 65 రుమాల్ రొట్టి తీసుకున్నాను. 370 రూపీస్ అయింది. సో ఇది నా గేట్కి వెళ్ళే దారి. సో అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఫ్లైట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ బయలుదేరనమాట ఫ్లైట్ ఎక్కడానికి. ఇదే దారి చూడొచ్చు మీరు. ఫ్లైట్లోకి వచ్చేసాను. ఫ్లైట్లోకి వచ్చాక ఇది ఇండిగో ఎయిర్వేస్ అనమాట. సో దీంట్లో టీవీ ఏముండదు, భోజనాలు అన్నీ కొనుక్కోవాలి, నీళ్ళు ఒకటే ఇస్తారు ఇల్లు. ఇది అందరికి తెలిసిన విషయమే, కొత్త విషయం కాదు. అలాగే కువైట్కి దిగేసాను. వెల్కమ్ టు కువైట్. బయలుదేరుతున్నాను అనమాట బయటికి లగేజ్ తీసుకోవడానికి. చూడొచ్చు మీరు. సో ఇది ఇండిగో ప్యాసింజర్స్ అనమాట, బయలుదేరుతున్నారు. ఈ ఇల్లు ఎన్నికి వచ్చేవాళ్ళు అంటే హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, ఆ నుంచి మళ్ళీ కడపకు పోయేవాళ్ళు. సో నా లగేజ్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో నా లగేజ్ ఎందుకు నా అదృష్టం బాగుంది, నా లగేజ్ తొందరగా వచ్చేసింది. అది వస్తుంది కదా బ్లూ బెల్ట్లో ఉండే బాక్స్, అదే నా బాక్స్. సో ఫైనల్గా బయలుదేరుతున్నా, బయటికి వస్తున్నాను. అలాగే నా కోసం వెల్కమ్ చేయడానికి చాలామంది వచ్చారు. ఎందుకంటే రాత్రి 2 గంటలు అవుతుంది అనమాట తక్రీబన్. సో ఫైనలీ వెల్కమ్ టు కువైట్ సెల్ఫీ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.